యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి స్తుతి ఆరాధనకు కూడి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరి ఒక దినాన ఆయన సన్నిధిలో ఈ రీతిగా ప్రత్యేకంగా ఆయన నామాన్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ సమయంలో ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. గోల్డెన్ సుందర గీతాల పాటల పుస్తకంలో నుంచి 23వ నెంబర్ పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా లేరయ్యా. దేవాతి దేవుడు రాజాతి రాజు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాతి దేవుడు రాజాతి రాజు, నీవుంటే నాకు చాలయ్యా.
ఈ సమయంలో దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రభుని మనం అందరం కూడా ఆరాధించుకున్నాం. ఆయన స్తుతించేటువంటి మంచి తరుణాన్ని ప్రభు నన్ను ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా దయచేసి లేచి నిలబడి మన కన్నులు మూసుకొని రెండు హస్తాలు ఆకాశము తట్టు చాపి పరమందున్నటువంటి దేవుని మనం అందరం కూడా స్తుతిద్దాం. ఎందుకంటే ఈ లోకంలో గొప్ప దేవుడు ఆయన ఒక్కడే. ఆయనకు సాటి అయిన దేవుడు ఎవరు కూడా లేరు. ఆయనే మహిమోన్నతుడు. కాబట్టి అంత గొప్ప మహిమ కలిగినటువంటి యేసయ్యను మనసారా హృదయమార పూర్ణాత్మతో అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రములు 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 ప్రభు. సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వోన్నతుడా, నీకే వందనాలు ప్రభు. నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రభు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ లోకంలోనైనా సర్వాధికారము కలిగిన దేవుడు నీవే తండ్రి. నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీవు మా కాపరివైనందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. నీవు మా కాపరివైంది ప్రభు. నిరంతరము కూడా నైనా మమ్మల్ని కాయించున్న దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభు. ఈ లోకంలో ప్రభు మేము మార్గం తొలగిపోకుండా ప్రభా నీ సన్నిధిలో నీ చక్కని త్రోవలో ప్రభా అయ్యా నా తండ్రి నీ నెమ్మది కలిగించేటువంటి మార్గములలో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నాయినా ఎంతవరకు కూడా నా ప్రభా మీరు ఇచ్చిన క్షేమను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభా మా జీవితాలు మారిపోతే ప్రభా. అయ్యా మృతమైనటువంటి నైనా మా జీవితాలు ప్రభా మళ్ళా చిగురించబడతే తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా మా జీవితాలలో ప్రభా ఉన్నటువంటి ప్రతి మృతమైన దానిని కూడా మీరు తొలగించి ప్రభా అయ్యా మీరు మమ్మల్ని నైనా నీ యొక్క సన్నిధిలో మార్చే గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా కన్నీరంతా కూడా తుడిచే దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా. మా కష్టాలు తీర్చే దేవుడు నీవైనందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీలాంటి గొప్ప దేవుడునైనా నీలాంటి మహిమ కలిగినటువంటి దేవుడు ప్రభా ఈ లోకంలో ఎవరు కూడా లేరయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. పాపులము అయోగ్యులమైనటువంటి మమ్ములను ప్రభా ప్రేమించినైనా మాతో స్నేహం చేయడానికి ప్రభా అయ్యా మాతోనైనా జీవించడానికి నైనా నీవు ఆ పరలోక భాగ్యములు విడిచిపెట్టి ప్రభా మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చావు తండ్రి. నీవెంత మంచి దేవుడు తండ్రి నీకు వందనాలయ్యా. నీలాంటి మంచి వారి లోకంలో ఎవరు కూడా లేరయ్యా. అయ్యా ఈ లోకంలో ఉన్నవారైతే వారితో నా ప్రభా అయ్యా స్నేహించాలంటే నా ప్రభా అంతస్తులు చూస్తారయ్యా, అర్హతలు చూస్తారు ప్రభా, అందచందాలు చూస్తారు ప్రభా. నీవైతే మాకు మంచి స్నేహితుడు ప్రభా అయ్యా. మా వీటికి వచ్చిన తండ్రి నీకే వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితాలలోనైనా ఇంతవరకు నువ్వు చేసినటువంటి మహోపకారములన్నింటిని పెట్టుకోవడనైనా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించిన ప్రభా మధుబాబు గారిని నైనా కుమారి గారిని మీరు రక్షించుకొని ప్రభా వారి పట్ల మీరు చేస్తున్నటువంటి మహోపకారములన్నింటిని బట్టి నీకు వందనాలయ్యా. వారికి ఇచ్చిన 3 బిడ్డల పట్ల మీరు చేస్తున్నటువంటి ఉన్నతమైన కార్యాలను బట్టి నీకు వందనాలు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మధుబాబు గారు చేస్తున్న జాబులో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. వారికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ బిడ్డలనైనా వారి పట్ల చేసినటువంటి మేళ్లను బట్టి నైనా నీ సన్నిధిలో ఈ రీతిగా నా ప్రభా బంధుమిత్రులతోనూ సంఘముతోనూ ప్రభా నిదాసిన కుటుంబంతోనూ నేను స్తుతిస్తూ ఉండగా ప్రభా ఈ స్తుతుల సింహాసనం మీద మీరు ఆశీనులయ్యేందుకు నీకు వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు కూడా నైనా వారి కుటుంబానికి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మా మంచి యేసయ్యా నీకే వందనాలయ్యా. సజీవుడా నీకే వందనాలు ప్రభా. ఉన్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనువాడా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీవు లేనిదే ప్రభా మా జీవితాలనేవే లేవు ప్రభా. అయ్యా నా తండ్రి నీవు మా బ్రతుకులకు నైనా ప్రతి క్షణము కూడా నా ప్రభా అయ్యా కాపరివై ఉండి నా ప్రభా మాకు తోడుగా ఉంటూ ప్రభా మా ప్రతి అవసరతలు కూడా తీరుస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. మా బాధల్లో నెమ్మదినిస్తున్న తండ్రి అయినందుకు నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని విడువక నిత్యము ప్రేమిస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా అని
అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతిస్తారు. అందరూ కూడా ప్రభుని స్తుతించండి. ఆయన నీ పట్ల ఎన్ని ఉపకారాలు చేశాడు ఒక్కసారి తలంచుకుంటూ ఆయన చేసినటువంటి మేళను బట్టి ఆయనకు మనమందరం కూడా కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అందరం కూడా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విలువలన్నావు, నా దేవుడైనావు, నన్ను విలువలన్నావు. ఆయన మనకు తోడుగా ఉంటూ మన బాధల్లో నెమ్మదిని ఇస్తున్నటువంటి గొప్ప శక్తిమంతుడు. అంత శక్తి కలిగినటువంటి యేసయ్యను మనసారా హృదయమార పూర్ణాత్మతో ఆయన స్తుతిద్దాం. అందరూ కూడా ప్రభుని స్తుతించండి. నీవు లేని రోజు అసలు రోజే
అయ్యా అలాంటి శూన్యముగా ఉన్నటువంటి మా జీవితాలను ప్రభా, అయ్యా మా జీవితాలలో జయం ఇవ్వడానికి ప్రభా నువ్వు మాతో ఉంటూ మాతో నడుస్తూ ప్రభా మా పక్షముగానైనా సాతానుతో యుద్ధము చేస్తూ ప్రభా సాతాను యొక్క బంధకాలన్నిటి నుంచి కూడా ప్రభా మీరు మాకు విడుదలిస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు. నీకే స్తోత్రాలు ప్రభా. నీ కృపతో మమ్మల్ని ఇంతవరకు కూడా భద్రపరిచిన తండ్రి నీకే వందనాలు ప్రభా. మమ్మల్ని విడువక ఎడబాయకనైన నిత్యము ప్రభా మా కష్టములను మా సుఖములను మా బాధలను ప్రభా మా కన్నీటి సమయంలోను ప్రభా మా దుఃఖములను ప్రభా మేమెంతో దిగులుతో అసమాధానముతో ఉన్నటువంటి వేళల్లోనూ కూడా ప్రభా నీవు సదాకాలం మాతో కూడా ఉంటూ ప్రభా మా దుఃఖములోనైనా మా దిగులను ప్రభా మా బాధనంతటిని కూడా తీసివేస్తూ ప్రభా మమ్మల్ని నిరంతరము నడిపిస్తున్న మా మంచి యేసయ్యా నీకే వందనాలు ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు ప్రేమించినైనా ఎంతవరకు ఈ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చిన కాపుదలకే నీ స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా మీ ఇంటి ప్రభా అయ్యా వాండ్రు గారి పట్ల వారి కుటుంబం వారి పట్ల కూడా మీరు చేస్తున్న మేడను బట్టి మీకు వందనాలు నైనా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. మా గ్రామం పట్ల మీరు చేస్తున్న మేడను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రాముఖ్యంగా నైనా మధుబాబు గారు వారి కుటుంబం పట్ల మీరు చేసినటువంటి మహోపకారములన్నింటిని బట్టి నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్తుతులు మీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో స్తుతించి వేడుకొని పొందిన నామ పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చున్నామండి. దేవుడు మరి వారి కుటుంబం పట్ల చేసినటువంటి మేళను బట్టి వారు మనతో సాక్ష్యం పంచుకుంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా విని దేవుని మీద పొందుకోవాల్సిందిగా మనం చేస్తాం. దేవుని స్తోత్రాలండి. అయ్యగారి కమ్మగారు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు వచ్చి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. ఆ ఆహ్వానం మన్నించి మరి వచ్చిన మా రక్త సంబంధికులు బంధువులు స్నేహితులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో వచ్చిన పాట పాడుతుంది ఆ తర్వాత సాక్షి నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోయిందుకో
ఈ 2024 సంవత్సరంలో దేవుడు మరి మా పట్ల ఎన్నో మేలు చేశాడు. మరి కుమార్తె విషయంలో షారోన్కి మరి ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే బాగా విపరీతమైన కడుపు నొప్పి అని చెప్పేసి చాలా ఏడుస్తుంటే అసలు ఏం చేయాలో ఎటు తోచిన పరిస్థితి. మరి తెనాలి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్స్రే తీయించాం. ఎక్స్రే తీపిస్తే డాక్టర్స్ ఏమీ లేదన్నారు, ఎక్స్రేలో ఏమీ లేదన్నారు. కానీ ఇక్కడ తీసుకొచ్చి ఇక వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కానీ ఆ ట్యాబ్లెట్స్కి ఎలాంటి ఫలితం లేదు. అసలు విపరీతంగా అసలు కూర్చోలేకపోతుంది, నిల్చోలేకపోతుంది, అంత విపరీతంగా ఏడుస్తుంది. ఇక్కడ మెడికల్ షాప్లో చూపించాను ఎక్స్రే రిపోర్టు. చూపిస్తే అది ఆయన క్షుణ్ణంగా చూసి ఇది పేగు పోవడం అయ్యా లైట్గా, ఆ పేగు పోవడం సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇస్తాను వాడండి తగ్గిద్దని చెప్పేసి ఇచ్చారు. మరి అవి వాడినప్పుడు మరి ఇబ్బంది లేకుండా వెంటనే దేవుడి కృపను బట్టి తగ్గింది. మరి అలాగే కుమారి విషయంలో కూడా మరి ఎంతగానో మరి తలనొప్పి అని చెప్పేసి ఎంతో బాధపడుతూ ఉండేది. అసలు ఆ తలనొప్పి ఎందుకు వస్తుందో తెలియదు. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించాం తెనాలిలో. ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే ఎంఆర్ఐ స్కానింగ్లో కూడా ఏమీ లేదన్నారు. ఏమీ లేదంటే మరి బాగా తట్టుకోలేక ఫోన్ చేసి ఏడుస్తూ ఉండేది ఒకసారి. అసలు ఏమైంది, నాకు ఏమైపోతుందో అర్థం కావట్లేదని చెప్పేసి ఏడుస్తూ ఉండేది. నేను జాబ్లో ఉండి నాకు టెన్షన్, ఇక్కడ ఏడుస్తుంది మరి ఎట్లా ఉందో ఏంటని చెప్పేసి. అలాంటి సమయంలో మరి మా ఎంగేజ్మెంట్లో మరి ఆమె ఉందంట, ఒకసారి కళ్ళు చూపించుకోండి, కళ్ళతోడు వేస్తే కొంచెం అది చాలా మందికి ఇట్లా కళ్ళతోడు వాడటం తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్పారంట. చెప్పినప్పుడు మరి ఇక్కడ మన పంచాయతీ ఆఫీస్లో చిరవ పంచాయతీ ఆఫీస్లో మరి 104 వచ్చి చూస్తుంటే మరి ఆ రోజు వెళ్ళి చూయించుకున్నప్పుడు మరి డాక్టర్ గారు చూసి కళ్ళజోడు పెడతామా, కళ్ళజోడు వేస్తే మీకు రిలీఫ్ అయింది అని చెప్పేసి అన్నప్పుడు మరి నేను ఇక్కడ లేకుండా ఎక్కడో దూరంగా ఉన్నాను, చాలా దూరంలో ఫీల్డ్లో ఉన్నాను. మరి ఫోన్ చేసి చెప్పినప్పుడు మరి ఫోన్లోనే ఫోన్పే ఉందేమో అడుగుని చెప్పేసి ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించి కళ్ళజోడు రాయించారు, కళ్ళజోడు వేసారు. కళ్ళజోడు వేస్తే మరి దేవుడి కృపను బట్టి మరి అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళకుండా పెద్ద అమౌంట్ ఖర్చు అవ్వకుండా దేవుడి కృపను బట్టి ఆ కళ్ళజోడుతో చాలా వరకు ఆమెకి ఆ తలనొప్పి క్లియర్ అయిపోయింది. దేవుని నామ స్తోత్రం. మరి అలాగే మరి రీసెంట్గా నేను నా ఆఫీస్ పని మీద ప్రతిరోజు కూడా ఇంచుమించుగా ఒక 150-200 కిలోమీటర్ల లోపుగా బండి మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరి మొన్న రీసెంట్గా ఒక 3-4 రోజుల క్రితం కూచినపూడి అటు నిజాంపట్నం దగ్గర కూచినపూడి అనే ఊరు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి పాతరెడ్డిపాలెం వెళ్ళాల్సి వచ్చి మరి షార్ట్ కట్లో వస్తుంటే ఆ పొలం మీద దాటి ముత్తుపాలెం అని చెప్పేసి ఆ ఊరు దాటేటప్పుడు మరి సడన్గా కుక్క నా ఎమ్మటి పడతానికి చూస్తుంది నుంచి. నేను పెద్ద స్పీడ్లో లేదు, నిదానంగా వెళ్తున్నాను. నిదానంగా వెళ్తుంటే మరి కుక్క పరిగెత్తుకుంటే బండి మీద పడిపోదాం అన్నట్టుగా ఊపుగా ఉంది, మంచి అట్లా రెడీగా ఉందన్నమాట మీద పడతానికి. నేను దాన్ని చూసి భయం అయింది, కుక్క ఎమ్మటి పడేటప్పుడు స్పీడ్గా వెళ్ళాలని చెప్పేసి ఆపుగా ఉన్నట్టు సడన్ బ్రేక్ వేసాను. సడన్ బ్రేక్ వేస్తే కింద మట్టి ఇసుక బాగా ఉంది, స్కిడ్ అయిపోయి పడిపోయింది బండి. పడిపోయింది. మరి దేవుడి కృపను బట్టి ఎలాంటి పెద్ద దెబ్బలేమి లేకుండా ఏదో సింపుల్గా ఉన్నాయి, చేతికి కాలికి కొంచెం కొట్టుకుపోయింది, అంత మించి పెద్ద దెబ్బలేం లేవు. దేవుడి కృప మరి దేవుడి కాపుగా ఎంతో కాపుగా మరి కళ్ళని లగిస్తే రోడ్ల మీద ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాను. మరి దేవుడి కృపను బట్టి నేను ప్రతిరోజు కూడా ప్రతిదినము ఇంచుమించుగా 150 కిలోమీటర్ల పైనే కానీ బండి మీద ప్రయాణం తక్కువ ఉండదు. అట్లా 50 కిలోమీటర్లు బండి మీద తిరిగినప్పటికీ దేవుడి కృపను బట్టి ఇంతవరకు మరి సంవత్సరం అంతా కూడా దేవుడు మరి తన కాపుదల భద్రత మాతో ఉంచుకున్నందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మా పట్ల ఎన్నో మేలు చేశాడు.
మా కొరకు మరి అయ్యగారు అమ్మగారు కూడా ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు. మరి మాకు ఏ సమస్య ఇచ్చినా మరి నేనైతే సమయానికి అవ్వలేదు, కానీ మరి కుమారి ఎప్పటికప్పుడు కూడా అయ్యగారుతో కాంటాక్ట్ అవుతూ అయ్యేలో ఉంది అని చెప్పేసి ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది. మరి నా కొరకు కూడా మరి మా కుటుంబం కోసం ఎంతగానో మరి అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. మరి అందుకు అయ్యగారు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలు మా కుటుంబం కోసం మా కోసం ప్రార్థించమని కోరుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం మా పెద్ద బాబు సంతోష్ 10th క్లాస్, మరి ఆ బాబు కొరకు కూడా ప్రార్థించండి. మరి ఇదే చిన్న సార్ దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల ఘనమైన తండ్రి, నీ పాదములను చేస్తున్నాం ప్రభా. ఇదివరైనా మరి వారి వరకు పట్ల చేసినటువంటి మేళ్ళన్నింటిని బట్టి నీ పొందనాలు. వారి ప్రతి పరిస్థితుల్లో నువ్వు తోడుగా ఉండి ఇంతవరకు మీరు ఎంతో క్షేమాన్ని ఇచ్చావు ప్రభా. నువ్వు చేసినటువంటి మేళ్ళన్నింటిని బట్టి నీ బిడ్డలైనా నీ ఎదుగుతున్న ప్రభా సాక్ష్యం పంచుకొని ఉండవు ప్రభా. విన్నవారి హృదయాల్లో కూడా విశ్వాసం మీరు కలుగు చేయండి. అలాగే ప్రభావమైనా మరి వారి కుటుంబాన్ని కూడా నీ కాపుదలుగా ఇచ్చి వారి కుటుంబం అంతా ఇంకా నీ సన్నిధిలో వర్తిల్లేవారుగా నీ కృప ఇచ్చేయమని ఏస్తున్నాము వచ్చినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాటలు ముందు ఒక చిన్న పాట పాడుకొని ప్రభువును మేము పంచుకున్నామండి. నిన్ను గూర్చి ఒక మంట చాటగా ఊపిరి ఉన్నంత వరకు పాడరా. అందరికి వచ్చిన పాటే కాబట్టి అందరూ కూడా నాతో కలిసి ఏకీభవించి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మేము పంచుకున్నాం. ఏమి
ఏమి ఇచ్చినా కానీ ఆయన రుణాన్ని మనం తీర్చలేం. మరి అందుకని కొద్దిగా అయినా సరే ఈ విధంగా ఈ స్తుతి ఆరాధన ద్వారా ఆయన రుణాన్ని మనం తీర్చుకోవడానికి ప్రభు మనకు ఈ స్తుతి ఆరాధన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరి బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యం ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహిమపరుచుకొని ఉన్నారు. ఈ సమయంలో మరి దేవుని మాటలు అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని మాటలు అందిస్తారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విని ప్రభు మీరు పొందుకోవాల్సిందిగా మనం చూస్తున్నాం. అలాగే మీ ప్రక్కన వారికి షేకందించి ప్రభు నిన్ను ఆశీర్వదించే దేవుడు అని చెప్పి ప్రభు నామాన్ని మహిమపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషమైన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మరి దేవుడు ఎంతో గొప్ప కార్యాలు జరిగించేవాడు. మరి వాటి దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించాలి. ఎందుకు అనంటే దేవుడు మన ఎడల చేసేటువంటి కార్యాలు ఎంతో గొప్పవి. అవి గంభీరమైనటువంటి కార్యాలు. మరి అలాంటి దేవుణ్ణి మనం స్తుతించాలి. మరి ఈ రీతిగా ఈ కుటుంబంలో మధుబాబు గారు మరి కుటుంబం పట్ల దేవుడు చేసిన మేళను బట్టి మరి కుటుంబీకులతోనూ, బంధుమిత్రులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, సంఘ బిడ్డలతోనూ, దైవజనులతోనూ ప్రభువును స్తుతించడానికి ఈ గొప్ప సమయాన్ని ప్రభు అనుగ్రహించారు. హల్లెలూయా. మరి మన దేవుడైన యెహోవాను మనం స్తుతించాలి. ఆయన పరిశుద్ధ సింహాసనాసీనుడై ఉన్న దేవుడు గనక ఆయన మనం ఆరాధించాలి. ఎవరైతే ఆయన చేసిన మేళ్లను బట్టి కనీసం ఆయన్ని స్తుతించగలుగుతారో ఇంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం ఏమిచ్చినా ఆయనకు రుణం తీరదు. అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 42వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. చాలండి. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు. మా ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. నీ ఘనమైన నామానికై స్తోత్రాలు. కుటుంబం ఎడల చేసిన మేళను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుండగా మీ సన్నిధి మీరు మాతో వచ్చారు. నీ మాటలు వినిచుండగా, దగ్గర నుండి దూరం నుండి నీ బిడ్డల మాటలు వినిచుండగా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా కీర్తనాకారుడు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. మన దేవుడైన యెహోవాను మనం ఎందుకు స్తుతించాలి అనంటే, మరి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడారు. మన దేవుడు స్వస్థపరిచేటువంటి వాడు.
అందుకు ఆయన్ని స్తుతించాలి. మన పిల్లలు ఎవరైనా ఉంటే అక్కడ లోపల హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేస్తే మన దేవుడిని యెహోవాను మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన రక్షకుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన రక్షకుడైనటువంటి దేవుడు లేదా రక్షణకర్త అయిన దేవుడు. అందుకు ఆయన మనం స్తుతించాలి. మరి యేసు ప్రభు ఆయన మానవులను రక్షించేటువంటి దేవుడని ఎవరు గుర్తిస్తారో వారిలో ఒక నిరీక్షణ వారికి ఉంటుంది. ఎందుకంటే మనుషుని యొక్క ప్రాణమంట కృంగిపోయేటువంటిది. మనుషుని యొక్క ప్రాణము ఎలాంటిది అని అంటే ఇదిగో తొందరపడేటువంటిది. మనుషుని యొక్క ప్రాణము బలహీనమైనటువంటిది. మరి ఈ ప్రాణము తొందరపడుతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, బలహీనమవుతున్నప్పుడు ఎవరు వారికి రక్షణగా ఉండగలుగుతారు? వారికి రక్షణగా ఎవరు వారికి ఇదిగో ఆ గొప్ప విడుదల ఇవ్వగలుగుతారు? వారి యొక్క కృంగిన సమయాలలో, వారి యొక్క తొందరపాటు యొక్క బాధలో, వారికి ఉన్నటువంటి బలహీనతలో ఎవరు వారికి రక్షణకర్తగా ఉండగలుగుతారు? మరి ఇందాక నిజంగా మధుబాబు గారు సాక్ష్యం చెప్పారు. మరి కుమారి గారు వారికి తలనొప్పని బాధ కలిగినప్పుడు ఫోన్ చేసి ఏడుస్తుంటే మరి అది ఎంత బాధో చెప్పండి. మరి వారు తట్టుకోలేని పరిస్థితి ఉంటే గాని ఎక్కడో దూరానున్న భర్త ఉద్యోగంలో ఉన్నప్పుడు మరి వారిని బాధ పెట్టాలని కాదు కానీ వారు ఏం చేస్తున్నారో తెలుసా అండి? వారు వారిని ఇదిగో ఆ యొక్క వేదన వారితో పంచుకోవాలనుకుంటున్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మన ప్రాణం అనేటువంటి కృంగినప్పుడు, మన ప్రాణం అనేది తొందరపడుతున్నప్పుడు, మన ప్రాణం అనేది బలహీనం అవుతున్నప్పుడు అంట ఎవ్వరూ తోడుగా ఉండరు. ఎవ్వరూ తోడుగా ఉండరు. ఎవ్వరూ ఆదరణగా ఉండరు. మరి ఎవరు ఆదరణగా ఎవరు తోడుగా ఉంటారంటే వారట ఏం చేస్తారో తెలుసా అండి? వారికి ప్రభు అయిన యేసుక్రీస్తే వారికి ఆదరణగా ఉంటాడు. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా అండి? మనం చదువుకున్న వాక్య భాగాలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నా ప్రాణమా నీవి ఎలా కుంగి ఉన్నావు. ఇక్కడ అంటున్నాడు కదా, నేను చదువుతున్నాను వినండి. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతా. హల్లెలూయా. ఆయనే నా రక్షణకర్త. ఇలాంటి నిరీక్షణ ఎవరు కలిగి ఉండగలుగుతారంటే రక్షకుడు అనబడిన యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఈ నిరీక్షణ దొరుకుతుంది. ఈ గొప్ప రక్షణకర్త వారి ప్రాణము కుంగిపోయినప్పుడు, వారి ప్రాణము తొందరపడుతున్నప్పుడు, బలహీనమైపోతున్నప్పుడు అంట ఆయన వారికి ఏం చేస్తాడు తెలుసా అండి? గొప్ప రక్షణకర్తగా ఉంచాడు. ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభు. యేసు అనే మాటలోనే గొప్ప అర్థం ఉంది. ఏంటి అని అంటే
యేసు అనగా అర్థం ఏంటో తెలుసా అండి? రక్షకుడు అని అర్థం. మరి ఆయన మనల్ని రక్షించేటువంటి వాడు. అందుకని 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు కదా, చదవండి. 22వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. చూసారా అండి? ఏమన్నాడు? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. నా కోట అంటే మనకు ఆపదొచ్చినప్పుడంట మనము దాగగలిగినటువంటి చోటు, మనకు నీడ ఇవ్వగలిగిన స్థలము ఎక్కడ అంటే రక్షకుడైన యేసు ప్రభు యొక్క ఎదుగో బోసం. ఆయన యొక్క సన్నిధిలో మనకు ఆ రక్షణ. అందుకే దేవుని సన్నిధిలో మనం చదువుకుంటున్నాం కదా, ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నా రక్షకుడు, నా శైలము, నా కోట. సహజంగా మనకు ఆపద లేదు, లేకపోతే కష్టం అనేది కృంగిన సమయంలో, దుఃఖము కలిగిన సమయంలో మనం ఎక్కడెక్కడో వెళ్ళి దాగుకోవాలనుకుంటాం, లేకపోతే మనల్ని రక్షించే వారు ఎవరు అనుకుంటాం, మనకి పరిస్థితి నుంచి విడిపించే నాదుడు ఎవరు అనుకుంటాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఆయన నా రక్షణ కోట. హల్లెలూయా. ఆయన నా రక్షణ కేడమై ఉన్నాడు. నేను దాగుచోటు యేసు క్రీస్తే. ఎందుకంటే రక్షకుడు అని అర్థం ఏంటంటే విమోచించేవాడు, విడిపించేవాడు, విడుదలిచ్చేవాడు. మరి అలాంటి విడుదలిచ్చేటువంటి వాడు మన ప్రాణానికి, మన ఆత్మకి, మన శరీరానికి విడుదలిచ్చేవాడు. మనం ఎప్పుడైనా కృంగిపోయిన సమయాల్లో, ఎప్పుడైనా బలహీనమైన పరిస్థితుల్లో, ఎప్పుడైనా మనకు ప్రతికూలమైన పరిస్థితులు మనల్ని దాపరించినప్పుడట మనకు రక్షకుడుగా యేసు ప్రభు ఉంటాడు. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు మనకు రక్షకుడై ఉన్నాడు. ఆయన అనుగ్రహించేటువంటి రక్షణ ఎలాంటిది అంటే శాశ్వతమైన రక్షణ. ఎలాంటి రక్షణ తెలుసా అండి? శాశ్వతమైన రక్షణ అంటే ఆయన మనకు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. మనము గనక ఆయన అనుగ్రహించేటువంటి రక్షణను మనం పొందగలిగితే, ఆయన అనుగ్రహించేటువంటి రక్షణ మనము అనుభవించగలిగితే, ఆయన మనకు ఎల్లప్పుడూ రక్షకుడుగా ఉంటాడు. నువ్వెక్కడ ఉంటున్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఆయన నీకు రక్షకుడుగా ఉంటాడు. షడ్రకు మేషకు అబేద్నెగోవులట రాజు ఎదుట నిలబడ్డాడు. వారి ఎదుట 7 అంతలుగా హెచ్చించబడిన ఒక అగ్నిగుండం అనేటువంటిది ఉన్నది. రాజు ఎదుట వారు నిలబడి వారు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ అగ్నిగుండము నుండి తప్పించగలిగిన సమర్థుడు మాకున్నాడు. ఈ అగ్నిగుండము నుండి రక్షించగలిగిన దేవుడు మాకున్నాడు. ఈ అగ్నిగుండము నుండి తప్పించగలిగిన యేసు క్రీస్తు మాకున్నాడు. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, నీకు ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చాయనుకోండి, వాటి నుండి తప్పించగలిగిన వారు నీ పక్షంగా ఎవరన్నా ఉన్నారా? బంధువులు ఉంటారనుకుంటాం, అన్నదమ్ములు ఉంటారనుకుంటాం, భర్త ఉంటాడనుకుంటాం, భార్య ఉంటుంది అనుకుంటాం. కానీ ఆ సమయంలో
ఎవరు మనతో ఉంటారో. హల్లెలూయా. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి మనల్ని మనమే నిందించుకుంటాం. ఏమో తెలుసా అండి, ఇదిగో ఇప్పుడు నా భర్త ఉన్నట్టయితే బాగుండేది, ఇప్పుడు నా భార్య ఉన్నట్లయితే బాగుండేది, అసలు నా కొడుకు గనక ఉంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు అని చాలా సార్లు మనల్ని మనం ఏం చేస్తామో తెలుసా అండి, నిందించుకుంటాం. అంటే మన ప్రాణం ఏం చేస్తుంది, కృంగిపోతుంది. మన ప్రాణం ఏం చేస్తుందంటే తొందరపడి మనల్ని మనమే నిందించుకోవడం. ఎందుకంటే మనల్ని రక్షించగలిగిన సమర్థుడు, మనల్ని ఆదరించగలిగిన దేవుడు, మనకు ఇదిగో కాపుదలగా ఉండగలిగిన వారు ఎవరు లేరనుకుంటా. అందుకని రక్షకుడైన యేసు ప్రభు చెంతకు రావాలి, రక్షకుడైన యేసు ప్రభు ప్రాణాల ఎద్దుకు రావాలి. ఆయనను మనం రక్షకుడిగా మనం చేసుకోవాలి. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన వారికి రక్షకుడుగా మార్చబడతాడు. హల్లెలూయా. ఆయన వారికి రక్షకుడుగా మార్చబడటానికి యేసు ప్రభు దేవుడై ఉండి ఆయన ఏం చేశాడు తెలుసా అండి, రక్షించే సమర్థుడని ప్రజలకు అర్థం కావట్లేదని మానవుడిగా మానవ పోలికలో భూలోకంలో జన్మించాడు యేసు ప్రభు. యేసు ప్రభువుగా. హల్లెలూయా. ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఆయన నా రక్షకుడని ఎవరు నమ్మికుంచుతారో వారికి ఆయన రక్షకుడుగా ఉంటాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. నువ్వు అలా చెప్పగలవా? షడ్రకు మేషకు అబేద్నెగోల ముందున్న అగ్నిగుండాన్ని చూసి వారు భయపడాల, వారు బెదరలేదు, వారు ఏమాత్రమును కూడా కృంగిపోలేదండి. వారు కూడా మనలాంటి మనుషులే, వారికి కూడా మనకులాగా రక్త మాంసాలు కలిగిన దేహాన్ని కలిగి ఉన్నారు. మరి వారి శరీరాన్ని కూడా అగ్ని ఏం చేయగలదు, ఆహుతి చేయగలదు. వారి యొక్క దేహాన్ని కూడా అగ్ని కాల్చివేయగలదు. కానీ దేవుని సన్నిధిలో వారి రక్షకుడైనటువంటి దేవునికి ఎప్పుడైతే వారు విశ్వసించి వారు నమ్మిక కలిగి మా రక్షకుడు, మా ప్రభువు, మా యేసుక్రీస్తు మమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు. ఆ సమయంలో రాజుగారి మాటలు వినకోకుండా ఏం చేశాడో తెలుసా అండి, వారిని అగ్నిగుండంలోకి వేసేసాడు. అగ్నిగుండంలోకి వేసేస్తే రాజుగారికి నిద్ర పట్టట్లా. ఎప్పుడైతే అగ్నిగుండములో వీరు అటు ఇటు తిరుగుతున్నారో వీరితో పాటు ఇదిగో మరి ఒక వ్యక్తి నడవటం రాజుగారు కనులారా చూచాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. మనకు అవసరమైన వేళలో, మనకు ఆపదొచ్చిన వేళలో, మనకు కృంగిన సమయంలో ఖచ్చితంగా నీవు ఆ రక్షకుడిని యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను నీకు దేవుడుగా ప్రతిష్ఠించుకొని ఆ రక్షకుడైన యేసునందు నువ్వు నమ్మికుంచితేనంట ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి, నీకు అవసరమైనప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఎలాగో తెలుసా, అందరికీ తోడుగా ఉన్నట్లు కాదు, నీకు ప్రత్యేకముగా ప్రత్యక్షమవుతాడు. అందుకనే షడ్రకు మేషకు అబేద్నెగోలను చూచాడు, వారితో పాటు ఉన్న వ్యక్తిని చూచి అంటున్నాడు కదా, ఆ నాలుగవ వాని ముఖము ఎలాగుందంటున్నాడండి, చెప్పండి ఎలాగుందంటున్నాడు,
దేవదూత ముఖము వలె ఉన్నదే. అతడు మనుష్యుడు కాదు, అతడు దేవదూత వలె ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎంత గొప్ప దేవుడో తెలుసా? మానవులైనాక మనకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దుఃఖం కలుగుతుంది, బాధలు ఉంటాయి. అంత మాత్రాన మన ప్రాణాన్ని కృంగదీసుకొని మనం తొందరపడి మనల్ని మనం నిందించుకోకూడదు. అందుకే దేవుని యందు నిరీక్షణ ఉంచును. ఆయనే నా రక్షణ కర్తనియు, నేను ఆయనను ఇంకనూ స్తుతించగలను. ఎందుకు తెలుసా? ఆయనే నా రక్షణ. ఇన్ హిమ్ ఐ హావ్ హోప్. ఆయనలో నాకు నిరీక్షణ ఉన్నది. ఆయన నాకు నిరీక్షణ ఇస్తాడు, నన్ను తప్పిస్తాడు ఖచ్చితంగా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళారో, నా బిడ్డలు అగ్నిగుండంలో నడుస్తున్నారని వారు అడుగు పెట్టగానే ఇదిగో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు వారితో పాటు అడుగు పెట్టాడు అగ్నిగుండంలోనికి. హల్లెలూయా. నీతో పాటు శ్రమల్లోనికి వస్తాడు. ఎందుకో తెలుసా? శ్రమల వలన నీవు కుంగిపోకుండా, శ్రమల వలన నీవు నిరీక్షణ లేని వ్యక్తినిగా బలహీనలో కాపోకుండా. ఇలా శ్రమలు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, వారికి మార్గం కానరాక ఆత్మహత్య పరిష్కారం అనుకుంటారు. తమ్ముడు తాము చంపుకోవడమే పరిష్కారం అనుకుంటారు. కానీ యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చి నమ్ముకొచ్చితే ఆయనలో నీకు గొప్ప రక్షణ. హల్లెలూయా. ఆ ఆపదలో నీతో పాటు ఉంటాడు. నీవు ఏడిస్తే నీతో పాటు ఆయన దుఃఖిస్తాడు. నీవు సంతోషిస్తే ఆయన నీతో పాటు ఆనందిస్తాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు యేసు ప్రభు. లాజరు సమాధిలో ఉన్నప్పుడంట యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరకు వెళ్ళి ఏం చేశాడు తెలుసా అండి? ఏడ్చాడట, కన్నీళ్లు విడిచాడట. చెప్పు, ఆయన నీ రక్షకుడుగా చేసుకుంటే నీ బాధల్లో ఆయన భాగం అవుతాడు, నీ శ్రమల్లో ఆయన శ్రమల పాలవుతాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆయన నీతో పాటు వస్తాడు. నీతో పాటు వస్తే ఆ శ్రమలు, ఆ దుఃఖము, ఆ బాధ, ఆ యొక్క వేదన నిన్నేమీ చెయ్యలేదు. హల్లెలూయా. అది యేసులో ఉన్న గొప్ప రక్షణ. ఈ అగ్నిగుండం షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క శరీరం మీద ఉన్న రోమాలను కూడా ఏం చేయలేకపోయింది తెలుసా? కౌరుకుపోయేటట్లు చేయలేకపోయింది. అంత ప్రచండమైన అగ్నిగుండం వారి శరీరం మీద ఉన్న రోమములు కౌరుకుపోలేదంటే నిజముగా ఈ యేసు ప్రభు ఎంత గొప్ప రక్షకుడు అర్థం చేసుకుంటున్నావా? ఈ రాత్రి ఆయన్ను కోరుకొని, ఆయన నీకు కావాలని ఎరిగి, ఆయన ఎందుకు నమ్ముకుంచి, యేసయ్యా నీవు నాకు రక్షకుడుగా ఉండాలి, నీవే నాకు నిరీక్షణ, నీవే నా దేవుడు అని నేను కోరుకుంటున్నాను, నా హృదయంలోనికి రా, నాతో రా, నా ఇంటికి రా ప్రభువా, నేనెక్కడుంటానో నీవు అక్కడ ఉండాలయ్యా అని కోరుకుంటే His special presence will be with you. ఆయన ప్రత్యేకమైన ప్రసన్నత నీతో నీడవలి ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటది. హల్లెలూయా. ఏమండి, మరి మధుబాబు గారు బండి మీద నుండి వస్తా మరి ఆ కుక్కని తప్పించడానికి బ్రేక్ వేశారట.
బ్రేక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఏమవుతుంది? పడిపోయారు. కానీ దేవుడు ఏం చేసాడు తెలుసా? ప్రమాదం నుండి తప్పించాడు. రాత్రి కూడా సాక్ష్యం విన్నాం కదా. మరి దేవుడు ఇలా కాపుదలిచ్చేటువంటి వాడు, అలాంటి గొప్ప రక్షణ కలుగు చేసేవాడు ఎప్పుడనంటే దేవుడు వాక్యం చదువుకున్నాం. కీర్తనలు 91వ కీర్తన 16వ వచనం చదువుదాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదవు, నా రక్షణ అతనికి ఏం చేస్తానంటున్నాడు? చూపించెదను, నా రక్షణ చూపిస్తా. ఇదిగో నిన్ను సజీవునిగా భద్రపరిచి నీ ప్రయాణంలో కానీ, నీకున్నటువంటి ఇదిగో నీ యొక్క భర్త ప్రయాణంలో కానీ ఏం చేయాలో తెలుసా? దేవుని కాపుదల చాలా అవసరం. దేవుని రక్షణ మనకు అవసరం. అందుకని ఏమన్నాడు? అతనికి దీర్ఘాయువును నేను కలుగు చేస్తా, అతనికి ఆయుష్ను నేను ఇచ్చి ఏమన్నాడు తెలుసా? నా రక్షణ నేను చూపిస్తాను. నేను నిన్ను కాపాడిన దేవుడనని నన్ను నేను రుజువుపరుచుకుంటా. ఎంత గొప్ప దేవుడో చూసారా దేవుని సన్నిధిలో. అందుకనే ఇక్కడ మనం చదువుకుంటున్నాం కదా. ఏమన్నా తెలుసు? 14వ వచనం చదవండి. 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి ఏం చేస్తానన్నాడు? చెప్పండి, ఏం చేస్తానన్నాడు? తోడై ఉంటా. కరోనా కాలంలో కరోనా వచ్చినప్పుడు అన్నయ్యకో చెల్లికో అక్కకో వచ్చిందనుకో ఏం చేశారండి? అక్కైనా చెల్లైనా అన్నయ్యనా ఈ రోజు ఈ నెల వరకు నువ్వు క్వారంటైన్ లో ఉండు. ఏమండి? ఖచ్చితంగా ఉండాల్సిందే. అన్నయ్య, భర్త అయినా, భార్య అయినా, చెల్లైనా, తల్లి అయినా, అత్త అయినా, మామ అయినా, ఎవరైనా సరే ఎవరున్నారు? నేను నీకు తోడుగా నీకు సేవ చేస్తారేరా అని ఎవరు ఉంటారు? భర్త దహన సంస్కారాలకే కరోనాతో చనిపోతే ఏం చేయలేదని భార్యని దగ్గరకు రానివ్వలా, బిడ్డను దగ్గరకు రానివ్వలేదు. శ్రమలో ఎవరు తోడుగా ఉంటారు? రక్షకుడైన యేసు ప్రభు తోడుగా ఉంటారని మాటిస్తున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉంటే ఏం చేశాడండి? ఆయన తోడుగా ఉన్నాడు కనుకనే వాడి దేహం మీద రోమములు కూడా కౌలుకుపోలేదు. యేసు ప్రభు అబద్ధం ఆడేవాడు కాడు. ఆయన అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు అని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది. ఆయన ఉంటారన్న తర్వాత ఉంటాడే అంతే. ఆయన తన బిడ్డల నిమిత్తమంట ఏం చేస్తాడు తెలుసా అండి? దేనినైనా గద్దిస్తాడు, దేనినైనా శాసిస్తాడు. అది శ్రమ, అది వ్యాధ, అది శత్రువుల, అది ప్రతికూలమైన పరిస్థితి, ఏదైనా సరే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎట్లా? ఎంత గొప్ప మాట! అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి జవాబిస్తాను, శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటా. మొర్ర పెడితే జవాబు ఇవ్వగలిగిన వారు ఎవరండి? ఎవరు? తల్లిదండ్రులు బిడ్డలు పిలిస్తే అటు చూస్తా ఉంటారు, భర్త భార్యను పిలిస్తే ఇటు చూస్తా ఉంటది, భార్య భర్తను పిలిస్తే అటు చూస్తా ఉంటాడు. కారణం ఏంటి? ఏదో చిన్న చిన్న సమస్యలు. మరి దేవుని సన్నిధిలో యేసు ప్రభు అంట పిలిస్తే పలికేవాడట. హల్లెలూయా! దేవుని సన్నిధిలో స్త్రీలు అనబడిన వారు
భర్తల కొరకంట ఏం చేయాలి తెలుసా అండి? చాలా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు ఎక్కడ తిరుగుతారో తెలియదు, ఏ పనిలో ఉంటారో తెలియదు. మరి రోజుకి మరి మధుబాబు గారు 200 కిలోమీటర్ల బండి మీద ప్రయాణం అంటే సామాన్యం అండి? ఎంత కష్టమో తెలుసా? మరి ప్రతి భర్త కూడా ఉదయం ఇల్లు వదిలిపెట్టిన దగ్గర నుంచి ఎంతో శ్రమ పడతారు. ఎందుకంటే మీ ప్రార్థనలే వారికి క్షేమము. హల్లెలూయా. మొదలుపెట్టాలయ్యా, నా భర్త పనికి వెళ్ళాడు. ఒకవేళ భార్యలు ఉద్యోగం చేస్తే భర్తలు భార్యల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? భార్య ఉద్యోగానికి వెళ్ళిన, ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు కదా భార్యలు కూడా. మరి ఇలాంటి ప్రార్థన ఏం చేస్తుందంటే వారికి గొప్ప క్షేమాన్ని ఇస్తుంది. వారు ఎక్కడ ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా కానీ బిడలకు క్షేమం. ఒక తల్లి కథ ప్రార్థన చేస్తుంటే బిడల కొరకు దేవుడు ఏం చూపించాడో తెలుసా అండి? వారి కుమారుడంట ఆ స్కూల్కి టైం అయిపోయిందని ఏం చేస్తున్నాడు తెలుసా? సైకిల్ నెత్తి మీద పెట్టుకుని రైలు గేట్ పడిపోతే ఏం చేస్తున్నాడు? రైలు గేట్ దాటుకొని వెళ్ళిపోతున్నాడు. ఇతను అట్లా వెళ్ళాడు. వెనక నుండి రైలు పట్టాల మీద సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కన్ను మూసుకొని వచ్చేడిపోయింది. కొంచెం ఆ పిల్లోడు కనుక ఆలస్యం చేసినట్లయితే ఏమైపోయేది? రైలు కింద పడిపోయేవాడు కదా. ఈ సంఘటన ఎక్కడ చూస్తుందంటే తల్లి ఇంటి దగ్గర కూర్చొని బిడ్డలు స్కూల్కి వెళ్ళారయ్యా, నీ కాపుదలి ప్రభుని ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపించాడు. ఎప్పుడైతే దేవుడు అలా చూపించాడో ఏం జరిగిందో తెలుసా? నీ ఇంటికి వచ్చినాక తెల్లంత దూరి, నాయన ఆ రైలు వెళ్ళిపోయాక వెళ్ళకూడదంటారా స్కూల్కి? లేకపోతే లేకపోతే రేపు వెళ్ళేవాడివి. ఆ రైలు కింద పడితే ఏమైపోయేదిరా నీ ప్రాణం అంటే, అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడంట, ఏమంటున్నాడు తెలుసా? ఆ పిల్లవాడు అంటున్నాడంట, అమ్మా నీకెవరు చెప్పారు? మీ పిల్లవాడు వాడు ఫ్రెండ్స్ లేకపోతే ఇంకోళ్ళు ఎవరు చెప్పారు అనుకుంటున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు, ఆ తల్లి అందట, అయ్యా నువ్వు స్కూల్కి వెళ్ళిపోగా నీకు ప్రార్థన చేస్తుంటే యేసయ్య జవాబిచ్చాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పాడయ్యా అంటే అప్పుడు పిల్లవాడు ఏమంటాడు తెలుసమ్మా? నేను ఇంటిలో నుండి బయటికి వెళ్ళి ఏది చేస్తున్నా యేసు ప్రభు నీకు చెబుతాడు కదా అని ఆ మాట అనగానే ఆ తెల్లందే అవునయ్యా అన్నాడు. ఆ పిల్లోడు తొందరపనులు చేస్తాడా? బయటికి వెళ్ళి మమ్మా నాన్న లేదని బయటకు తొందరపనులు చేస్తాడా? ప్రార్థన మనకు ఎలాంటిదంటే రక్షణ కవచము. మనం చేసే ప్రార్థన మనకి రక్షణ ఇస్తుంది. అందుకని అంటాడు, యెహోవా నామమున ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు, వారికి రక్షణ దొరుకుతుంది. అందుకని దేవుని సన్నిధిలో అంటున్నాడు కదా, ఆయన మనకు గొప్ప రక్షకుడు, శాశ్వత కాలం మనకు రక్షణ ఇచ్చేవాడు. ఏమండి? మనకి ఎప్పుడు రక్షణ అవసరమో అప్పుడు రక్షణ ఇచ్చేవాడు. ఇమ్మీడియట్ సాల్వేషన్, ఇన్స్టెంట్ సాల్వేషన్. అప్పటికప్పుడు మనకు అవసరం రక్షణ. ఏంటి రక్షణ? అపాయము నుండి అలా మనం తప్పించబడటం. అలా తప్పించబడాలి అంటే దేవుడు అంటున్నాడు కదా, నన్ను ప్రేమించాలి, నా నామమును స్తుతించాలి. ఇంకేమన్నా తెలుసా? నాకు మొదలు పెట్టినప్పుడు నేను శ్రమలో అతనికి ఏం చేస్తానో తోడుగా ఉంటా. శ్రమలో నేను అతనికి తోడయుండి
అతనికి దీర్ఘాయువునిచ్చిన రక్షణ అంటే ఏంటో నేను అతనికి చూపిస్తా. అందుకని దేవుని సన్నిధిలో ప్రభు యొక్క రక్షణ ఎలాంటిది అని అంటే దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరింటి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చూసారండి, ఏమన్నాడు? నిత్య రాజ్యములో ప్రవేశమంట మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఎవరి వలన? రక్షకుడైన యేసుక్రీస్తు వలన. ఆ పరలోక రాజ్యములో ప్రవేశించేటువంటి రక్షణ మనకిస్తాడు. ఆ పరలోక రాజ్యములో ప్రవేశించే అంతవరకు కూడా ఆయన ఈ లోకములోనంట మనల్ని ఎలా భద్రపరుస్తాడో తెలుసా అండి? ఎదుగో, ఆయన తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువు తల్లి గర్భము ఎలా భద్రంగా కాపాడుతుందో అలా ఆయన మన భద్రపరుస్తాడట. ఆయనకు మనకు గొప్ప రక్షణ ఇచ్చి నిత్య రాజ్యములో ప్రవేశించేంత వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడట. ఎంత గొప్ప రక్షణ అది! మరి ఆ రాజ్యములో కూడా ప్రవేశించడం ఎలాంటిదో తెలుసా అండి? సమృద్ధిగా ప్రవేశించడం. ఏమండి, దేవుని సన్నిధిలో ఏంటా సమృద్ధిగా ప్రవేశించడం అంటే? కొరతని కాదు, నిస్సందేహంగా ప్రవేశిస్తాం. హల్లెలూయా. ఆ మోక్ష రాజ్యములో ప్రవేశించేటువంటి రక్షకుడైన యేసు ప్రభు నీకు అవకాశాన్ని ఇస్తాడు. నిన్ను దేవుని రాజ్యములోనికి తీసుకువెళతాడు. ఆ నిత్య మహిమ రక్షణ కొరకట మనం ఏం చేయాలో తెలుసా? అదే దేవుని వాక్యం అంటాడు కదా. చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచున్నవారని మనకు బోధించుచున్నది. చూసారండి, ఏ యొక్క రక్షణ అంటే ఇక్కడ అంటున్నాడు కదా, మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు రాకడ కొరకంట మనం ఏం చేయాలో తెలుసా? రక్షణ పొందిన వారంగా, నీతిమంతులంగా, భక్తి కలిగిన వారంగా ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఆ గొప్ప రక్షణ మనకి దొరుకుతుంది. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే, ఇదిగో చిట్ట చివరి రక్షణ. ఆ రక్షణలోనంట ఇక పాపం ఉండదు. ఆ పరలోక రాజ్యములో పాప ప్రసన్నత ఉండదు. పాపపు ఆలోచనల్లో పాపులు అనేటువంటి వారు అక్కడ ఉండే వారందరూ కూడా రక్షణ పొందిన వారే. అది నిశ్చలమైనటువంటి రక్షణ. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు రాకడది. ఆ రాకడలో మనం ఎత్తబడటానికి నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధి కలవారమై ఎప్పుడైతే ఆ గొప్ప రక్షణ కొరకు ఎదురు చూస్తామో ఖచ్చితంగా ఆ గొప్ప రక్షణనంట మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకని రక్షకుడైనటువంటి యేసు ప్రభు మన జీవితాలను, మన ప్రాణములు పుణ్య జీవితాలకు గొప్ప రక్షణ ఇచ్చి నిరీక్షణను గురించి నిన్ను రక్షించే దేవుడు నేను. నీ వ్యాధిలోను, నీ బాధలోను, నీ దుఃఖములోను, నీ శ్రమలోను నేను నీకు తోడై ఉండి
నీవు నా యందు విశ్వాసం ఉంచినందున, నా యందు నమ్మికొచ్చినందున నేను నీకు రక్షకుడుగా ఉంటాను అంటున్నాడు. ఆయన నీకు తోడై ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఆయనకు ప్రార్థన చేసిన ప్రతిసారి, మొర్ర పెట్టిన ప్రతిసారి, ఆయన సన్నిధిలోని ఉన్న ప్రతిసారి కూడా ఆయన నీతో ఉంటాడు. నీ శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. ఆయన రక్షణ ఏంటో నీకు చూపిస్తాడు. ఇంకంత మాత్రమే కాదు, ఆయన శాశ్వతమైనటువంటి ఆ పరలోకపు రక్షణను పొందుకుంటావు. ఏంటంటే ఆ రక్షకుడైన యేసు ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి రక్షణ కొరకు నువ్వు ఎదురు చూడాలి, కనిపెట్టాలి. స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ ఎప్పుడైతే ఆ గొప్ప రక్షణ కొరకు ఎదురు చూస్తావో ఆ రక్షణ మన యొద్దకు వస్తుంది. హల్లెలూయా. అందుకని అలాంటి గొప్ప రక్షకుడైన యేసుని మనం స్తుతించాలి. ఆ రక్షకుడైన యేసు స్తుతించడానికంట జ్ఞానులు ఏం చేస్తారో తెలుసా అండి? ఎదుగు ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి బెత్లెహేములోనికి వారంట ప్రయాణం కట్టారు. ఆయన ఆరాధించడానికి ఇదిగో వారు ప్రయాణం కట్టి ఆ రక్షకుడిని యేసు యొద్దకు వెళ్ళి వారు సాగిలపడి ఆయనకు నమస్కారం చేశారు. వారి దేవుడిగా వారు ప్రతిష్ఠించుకున్నారు. నిజంగా వారికి గొప్ప రక్షణ ఇచ్చాడు. మరణ భయము వారిలో నుండి తొలగించాడు. మరణాన్ని వారి యొద్ద నుండి తొలగించేశాడు. దేవుని సన్నిధిలో వారి మీదకు వచ్చినటువంటి రాజు యొక్క కోపోద్రేకము నుండి, రాజు ఆగ్రహము నుండి జ్ఞానులు తప్పించబడ్డారు. కారణం ఏంటంటే రక్షకుడైన యేసు కొరకు కనిపెడుతూ ఆయనను సేవించినప్పుడట వారికి గొప్ప రక్షణ దొరికింది. హల్లెలూయా. అందుకనే అలాంటి రక్షణకర్త అయిన దేవుని యందు నిరీక్షణ చే నీ ప్రాణాత్మ శరీరాలు కృంగిపోకుండా, తొందరపడకుండా, నిందించుకోకుండా ఆయన యందు విశ్వాసం ఉంచు, నిరీక్షణ ఉంచు. ఆయన నీకు దేవుడుగా ఉంటాడు, రక్షకుడుగా ఉంటాడు. నిన్ను కాల్చివేసే అగ్ని గుండములో ఉన్నా సరే ఆయన నీతో ఉంటాడు. నీవు ఆయనకు మొరపెట్టినప్పుడు శ్రమలో నీకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన వైపు నువ్వు చూచినప్పుడంట ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన రాకడలోనికి నిన్ను మధ్యాకాశములోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక అక్కడ ఏడుపు ఉండదు, ఇక అక్కడ దుఃఖం ఉండదు, ఇక అక్కడ చింత ఉండదు, ఇక అక్కడ వ్యాధి ఉండదు, ఇక అక్కడ బాధ ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ తప్పుకొనదు. అక్కడ పరలోక సంబంధమైన ఆనందముతో కూడిన రక్షణ నీవు నీ కుటుంబం పొందుకుంటావు. అలాంటి గొప్ప రక్షకుడైన యేసుని మనందరం కూడా స్తుతిద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో లేచి నిలబడి ఆ గొప్ప రక్షకుడైన యేసుని మనం ఆరాధిద్దాం. దేవా, నీవు రక్షకుడు అయినటువంటి రక్షణకర్తమైన దేవుడు ప్రభువా, నీ యందు నేను నమ్మిక ఉంచుతున్నాను ప్రభువా, నీ యందు నిరీక్షణ ఉంచుచున్నాను నాయన. నీవే నా రక్షణకర్తవని, నీవే నా దేవుడువని నేను నిరీక్షణ ఉంచాను ప్రభు, నమ్మిక ఉంచానయ్యా. నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభు. శబ్దకు మేషకు అబెద్దునగోలు నీ యందు నమ్మిక ఉంచారు నాయన. ఆ గొప్ప శ్రమల అగ్నిగుండములో నుండి తప్పించే దేవుడు అని ఇదిగో ప్రభువా, వారు నీ యందు నమ్మిక ఉంచారు. వారిని అగ్నిగుండము నుండి తప్పించావు నాయన. ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడని ఇదిగో 128 సంస్థానాల్లో కూడా ప్రభువా స్థాపించావయ్యా. నీవు నా రక్షకుడు అని, నా రక్షణకర్తమైన దేవుడు అని
నీ యందే నాకు నిరీక్షణ ఉన్నది ప్రభువా. నీవు నాతో మాట్లాడేవనైనా నా ప్రాణం కృంగిపోతున్నప్పుడయ్యా, నా ప్రాణం తొందరపడుతున్నప్పుడయ్యా, నేను దారి తప్పుతున్నప్పుడు ప్రభువా, నీవు నా రక్షకనకర్తమైన దేవుడు అని నేను గుర్తు చేసుకుని ప్రభువా, నీ వైపు చూసే కృప నాకు దయచేయి. నా జీవితంలో నీ యందు నమ్ముకుంచి నిరీక్షించి నిన్ను నాకు దేవునిగా చేసుకున్నటువంటి విశ్వాసము నమ్మిక నాకు దయచేయి ప్రభువా. అలాంటి గొప్ప రక్షణ నాకు నా కుటుంబానికి దయచేయి. నా బిడ్డలకు, నా బంధువులకు, భర్తకు, భార్యకు, కుమారులకు, కుమార్తెలకు దయచేయి ప్రభువా అని ప్రభు సదులను కోరుకుంటావా? ఆ గొప్ప రక్షకుడైన యేసు నీలోనికి వస్తాడు, నీ కుటుంబంలోనికి వస్తాడు, నీ ఇంటిలోనికి వస్తాడు, నీతో పాటు ఉంటాడు. ఏ అపాయమైన ఏ కష్టమైన నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడ్డుగా నిలబడతాడు. అంత గొప్ప రక్షకుడు యేసు ప్రభు. ఆయన యందు నమ్ముకుంటావా? ఆ యేసు ప్రభు నీ శ్రమలో నీకు తోడుగా ఉంటారు. శ్రమ వచ్చిందంటే, ఆర్థిక కష్టాలు వచ్చినాయి అంటే అందరూ దూరం అయిపోతారు. కానీ ఇదిగో బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు యేసు ప్రభు నీకు తోడుగా ఉంటాడట. ఆయనకు మొర పెడితే నీతో మాట్లాడతాడట, నీకు పలుకుతాడట. ఆయన నీ స్వరాన్ని విని శ్రమలో నీకు తోడైంది, నీకు దీర్ఘాయువులను గ్రహించి ఆయన నిన్ను తప్పించే దేవుడు. అలాంటి రక్షకుడైన యేసునందు నువ్వు విశ్వాసం వచ్చావు. అలాంటి గొప్ప రక్షకుడు ఆయన తిరిగి రాబోతున్నాడు, మేఘారుడై రాబోతున్నాడు. ఆ రక్షకుడైన యేసు అనుగ్రహించే శాశ్వతమైనటువంటి రక్షణ నువ్వు పొందుకోవటానికి, ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడటానికి, నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నువ్వు ఆయన సన్నిధిలో కనిపెడతావా? ఆ రక్షణ పొందుకుంటే ప్రభు రాకడలో నువ్వు ఉంటావు. ఆ పరలోక రాజ్యంలో నువ్వు సమృద్ధిగా ప్రవేశిస్తావు. ఆనందముతోనూ ఆయన యొక్క మేఘారుడై వచ్చినప్పుడు, ఆ కలబోరతని వినినప్పుడు ఆనందముగా ఆయన రాజ్యములోనికి ప్రవేశిస్తావు. ఆ గొప్ప సమృద్ధిని ప్రభు మనకి ఇస్తాడు. అలాంటి గొప్ప రక్షకుడి కొరకు ఎదురు చూడు. అలాంటి గొప్ప రక్షకుడైన యేసును బట్టి నీవు స్తుతిస్తావా? నా రక్షకుడైన యేసు నా పాటల మేలు చేశాడని ఈ కుటుంబంలో ఉన్నవారు దేవుని స్తుతిస్తుండగా, దేవా నీవు కూడా నన్ను రక్షించావయ్యా, నేను కూడా, నాకు కూడా, నా కుటుంబంలో కూడా ఎన్నో అపాయాలు ఇలాంటి వాటి కూడా నేను వెళ్ళానయ్యా. నన్ను రక్షించావయ్యా, నన్ను కాపాడావు ప్రభువా, నా బిడ్డలను కాపాడావు ప్రభువా, నా కుటుంబాన్ని భద్రపరిచావు తండ్రిని అందరూ కూడా మీ హస్తాల పైకెత్తి, దేవా మా ఇళ్ళకు కాపులిచ్చారు నీ కొందనాలు, మా ఇళ్ళ మీ గొప్ప మేలు చేశారు నీ కొందనాలు, మా ఇళ్ళని ఉన్నతమైన కార్యాలు జరిగించావు నీ కొందనాలని అందరూ కూడా ప్రభువును స్తుతిస్తారా? దేవుడు సదులు కుటుంబంతో పాటు ఆ రక్షకుడైన యేసు ప్రభువును స్తుతించే భాగ్యాన్ని నీకు కూడా ప్రభు ఇచ్చారు. ఆయన చేసిన మేలుకు నువ్వు ఏమి ఇవ్వగలవు? ఆయన నిన్ను తప్పించినటువంటి అపాయాల నుండి, బలహీనతల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి విడిపించినందుకు నువ్వు ఆయనకి ఏమి చెల్లించగలవు? దేవా నన్ను బ్రతికించావయ్యా, నీ పొందనాలని చెప్పటమే నువ్వు చేయగలిగిన గొప్ప స్తుతి ఆరాధన. నువ్వు ఆయనకు అర్పించగలిగిన గొప్ప స్తుతి అర్పణ. అలాంటి గొప్ప స్తుతి అర్పణను నీవు ఆయన సన్నిధిలో ఆయనకు చెల్లిస్తావా? దేవాని కొందనాలు ప్రభా, నన్ను నా కుటుంబాన్ని కాపాడావు, ఈ గ్రామాన్ని మీరు కాపాడు ప్రభా, గ్రామంలో ప్రజలు మీరు కాపాడారు తండ్రి, నీ కొందనాలు. మీరు ఇచ్చిన క్షేమానికే నీ కొందనాలు ప్రభా. గ్రామంలో ఉన్నటువంటి అధికారులను బట్టి నీ కొందనాలు ఆయన. ఇదిగో క్రైస్తవేతర కుటుంబాలను బట్టి నీ కొందనాలు, క్రైస్తవ కుటుంబాలను బట్టి నీ కొందనాలు ప్రభా, సంఘాలను బట్టి నీ కొందనాలు ప్రభా, సంఘ కాపులు వారి కుటుంబాలను బట్టి నీ కొందనాలు ఆయన. అయ్యా మీరు చేసిన ప్రతి మేళకే నీ కొందనాలు చెల్లిస్తున్నా.
మా మంచి యేసయ్యానికి వేల కొద్ది వందనాలు ప్రభువా. కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎదుగు మా తండ్రి మరుబాబు గారు ప్రభువా, అయ్యా ఎదుగు తండ్రి కుమారి గారిని ప్రభువా, వారి కుమారుడు సంతోష్ పట్లనైనా, వారి కుమార్తె షారోన్ పట్లనైనా, ప్రశాంత్ పట్ల మీరు చేసిన మేలుకే నీకు వందనాలు ఆయన. నువ్వు గొప్ప దేవుడు ప్రభు, నీకు వందనాలు ఆయన. నువ్వు గొప్ప రక్షకుడు తండ్రి, నీకు వందనాలు. ఏ బిడ్డల పక్షముగా నీవు ఉన్నటువంటి రక్షకుడు అని ప్రభువా, ఈ దినాన్ని మీరు నిరూపించుకున్నందుకు నీకు వందనాలు. వారి కుటుంబానికి నీ కాపుదల అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. మళ్ళా మీరు ఆగ్రహించుకుంటే వచ్చే సంవత్సరం నవంబర్ మాసం అంతా వరకు కూడా ప్రభువా, మీ బిడ్డలని ఆరోగ్యకరమైనటువంటి రక్షణ వలయములు కుటుంబం అంతా భద్రముగా కాపాడుగాక. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు చేయవలసిన నీ గొప్ప కార్యాలకే నీకు వందనాలు. నీ మాటలు దగ్గర నుండి తోరబడి ప్రభువా, ఈ ప్రాంత ప్రజలు ఎందరైతే విన్నారు ప్రభువా, వారి కుటుంబాలకు కూడా మీరు అనుగ్రహించబోతున్న నీ కాపుదలకై మీకే మహిమ కలుగునుగాక. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలో పెట్టిన మాటలు ప్రతి హృదయంలో నీకు కలుపొచ్చేయండి. తెచ్చిన సంఘటనలందరూ బట్టి మీకు వందనాలు. గ్రామ ప్రజలు బట్టి మీకు వందనాలు. రక్త సంబంధికులు ఇదిగో వారిని బట్టి మీకు వందనాలు. బంధుమిత్రులను బట్టి మీకు వందనాలు. ఈ వాడగట్టు ప్రజలను బట్టి మీకు వందనాలు. ఇరుగు పొరుగు వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ఇంటి వానరు గారు వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి సంతానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుమారుడు, వారి కోడలు, వారి యొక్క కుటుంబం, వారి కుమార్తె, వారి అల్లుడు, వారి సంతానాన్ని బట్టి మీకు వందనాలు. వారికి కూడా మీరు అనుగ్రహించబోతున్న ఆ గొప్ప రక్షణగా మీకు వందనాలు చేస్తున్నాం. మీరు వారి పక్షంగా మీ రక్షణను కనపరిచి మీ గొప్ప కార్యాలు వారి పక్షంగా మీరు జరిగించండి. ఈ స్తుతి ఆరాధన ఏర్పాటు చేసిన మధుబాబు గారు వారి కుటుంబ పక్షంగా మీ గొప్ప కార్యములు మీరు జరిగించుగాక. మీకు స్తుతులు చేస్తూ వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్న ప్రయాణాలు, వారి చదువులు, వారి కుటుంబం యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీ కాపుదల మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందండి. మీకు సమస్త మహిమ ఘనత ప్రభావం చేస్తూ తెచ్చిన బిడ్డలందరినీ మీ కొందనాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభువా మీ దాసుల కుటుంబాన్ని బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీరు ఎంతవరకు జరిగించినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి మీరు కొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యం వచ్చును. మీ చిత్తం పరలోకమందు నెరవేరును. మా ఇళ్ళ ప్రాంతంలో క్షమించిన ప్రకారం శోధనలు లేకపోతే తప్పి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధిలో కూడి చేరిన ప్రతి ఒక్క బిడ్డకి, గ్రామానికి, సకల పరిశుద్ధులకు తెచ్చినటువంటి ఇదిగో సంఘ బిడ్డలకును వారికి కలిగిన సమస్తానికి, బంధుమిత్రులకును వారికి కలిగిన సమస్తానికి ఈ స్తుతి ఆరాధన ఏర్పాటు చేసిన మధుబాబు గారు వారి కుటుంబానికి, వారికి కలిగిన సమస్తానికి, దాసుని కుటుంబానికి పరిచయం సదాకాలము తోడై ఉండి మీ రక్షణ ప్రతి ఒక్కరి పట్ల కనపరచును గాక.